హలో అయ్యగారికి వందనాలు. మా ఊరు కురుడి, మా ఫుట్నిల్ నేల్పాటు. మా నలుగురు అక్కల జలంలో లాస్ట్ పాప 4 నెలల పాపకి ప్రెగ్నెంట్ ఉండేది. తను నలుగురికి ఇచ్చిండమ్మా. ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ప్రైవేట్లో హాస్పిటల్లో చూపించినప్పుడు స్కానింగ్ రిపోర్ట్లో బేబీ బాగలేదు, తీసివేయాలి, ఆటకాడ ఒక నరుమందికి రక్తం ఆడట్లేదు, తీయండి, 8 నెలల దగ్గర చూసి 8 నెలలు తీసేయండి అని చెప్పారు. అప్పుడు అందరికీ బాగుండే కదా, మా ఏంటి ఇట్లా దేవుడాన్ని ఉండవయ్యా అని అప్పుడు అయ్యగారికి అయ్యా ఇట్లా చెప్పారయ్యా మా పాప కంటే, ఏం కాదమ్మా పంపించండి శాలకి, అరమవుతుందండి, రేట్లో ఏమనుకున్నదండి, దీనికి పోవద్దండి అని అయ్యగారు చెప్పాడు. అప్పుడు వాడు భార్య భర్తల్ని మేము పంపిస్తే అయ్యగారు 5 వారాలు తిరగండి అని చెప్పారు. కానీ వాడు భర్త ఇక్కడ నుండి వాడు 5 వారాలు తిరగలేక 3 వారాలే వచ్చి తిరిగి ఇంకో వారం రాలేకపోయారు. దేవుడా మరి వారాలను నడిపెట్టారు. కానీ మా పాపకు నార్మల్ రిపోర్ట్ కావాలి, మేము మా పాపను తీయకూడదు, మాకు నీవు ఇచ్చిన వరం దేవా, మా వంటకి వేయలేము, మా ఒడిలో ఆడేటట్టు చూడప్ప అని ప్రార్థన చేసుకున్నాము. అయ్యా ఎట్లయ్యా ఇంట్లో కూడా ఇట్లా మాట్లాడతారు, తీతామని అంగవికలు అయితే ఈసారి ఆ పిల్లకి త్రాసు అంటున్నారంటే, ఏం కాదు వరం అవుతుంది అని చెప్పారు. అప్పుడు మరి పాస్టర్తో ప్రేయర్ చేసుకొని మేము ప్రేయర్ చేసాం, దేవుడా మాకు ఎట్లిచ్చిండో పిల్లల్ని మా చెల్లికి కూడా అలాగే, కానీ మా పాప నార్మల్ డెలివరీ అయ్యి బాగుండేటట్టు ఆశీర్వాదం చేయ అనుకున్నాము. మరి ఇంకా 8 నెలల స్కానింగ్ తీస్తే నార్మల్ వచ్చేది రిపోర్టు, ఏం కాదు, కాళ్ళు ముందుండవి, సిజరింగ్ చేయాలని చెప్పారు. కానీ అప్పుడు దేవుడా బేబీ ఒకటి ఆరాం ఉంటే చాలు, సిజరింగ్ అయినా పర్వాలేదు అని కోరుకున్నాను నేను. సిజరింగ్ అయినా పర్వాలేదు కానీ మా పాప బాగుండాలని కోరుకున్నప్పుడు మరి రిమ్స్లో డెలివరీ టైం తోలుకొని పోయినప్పుడు కొడుకులో నేడలేవు, ఈ రోజే అడ్మిట్ అవ్వండి అని చూపించుకొని రానికి పోయినప్పుడు అడ్మిట్ అవ్వండి అంటే అడ్మిట్ అయ్యారు. అప్పుడు నాళ్ళేమో సిజరింగ్ చేసాము, కానీ బేబీ బతుకుతుందని మేము గ్యారెంటీ చెప్పాకమని మా తండ్రితో సైన్ చేసుకున్నారు. అప్పుడు దేవుడా ఇట్లా చెప్పారని మా మరిది మరి మాకు ఫోన్ చేసి ఇట్లా చెప్పారు, వదిన మీరు పోండి అని చెప్పారు. అప్పుడు బస్సులో వస్తుంటే, దేవుడా నీ చిత్తంతో మేము నమ్ముకొని ఉన్నామయ్యా, మా కూతురు మా పాపకు డెలివరీ బాగా అయ్యే ఆ బిడ్డ క్షేమంగా బతుకునని అనుకున్నాను. అలాగే కూడలేదేమో, కానీ అది డెలివరీ టైం తీసి డాక్టర్ చేతిలో వచ్చేటప్పుడన్నా కానీ ఆ బిడ్డ కూడి మా చేతికి దావల్లా. అలాగే మా నీ సన్నిధానంలో వచ్చి సాక్ష్యం చెప్తాను, ఆ బిడ్డను చూపించి చెప్తానని చెప్పినాను. దేవుడు నా ప్రార్థనని మాకు మంచి బిడ్డనిచ్చి ఆ బిడ్డని ఈ రోజు మేము ఈ శాలకు తోలుకొని వచ్చి సాక్ష్యం చెప్తుండము. ఈ బిడ్డని తీసివేయాలన్నప్పుడు మేమందరూ డాక్టర్ చెప్పారు తీసివేయాలని, తీసివేసింటే మాకు ఆ బిడ్డ మా పక్కన ఉండలేకుండా, కానీ దేవుడా నీ ఉండవని నమ్మకంతో అయ్యగారితో ప్రేయర్ చేసుకుంటూ ఉండము. ఈ బిడ్డ క్షేమంగా ఆరోగ్యంతో ఉండదు. ఇన్ని రోజు 5 నెలలు ఇప్పుడు పుట్టి. ఇది నా చిన్న వాక్యం. జాగ్రత్తగా గమనిద్దాం. ఏమన్నారమ్మా? బిడ్డని తీయాలి తీయాలి, ఆ బిడ్డ క్షేమంగా లేదు, ఆ బిడ్డను తీయాలి అని చెప్పారట. ఇక్కడ దయచేసి గమనించండి. ఈ కనిపిస్తున్న ఎన్ని నెలలు? 5 నెలల పాప. ఈ చిన్న పాపని డాక్టర్లు చెప్పారట, సరిగా కూడలేదమ్మా, తీయాలి అని చెప్పారట. అయితే ఆ రోజు ఏడ్చుకుంటూ ఫోన్ వచ్చింది నాకు. డాడీ మా అన్నయ్య ఫోన్ చేసి ఇట్లుందయ్యా ఎట్లా పాపకి అంటే, ఆమె కూడా ఫోన్ చేసి అయ్యా ఇట్లుంది ప్రాబ్లమ్ పాపకి, ఇట్లా చెప్పారు, తీసేయాలి అని చెప్తున్నారు, ఏం చేయాలంటే ఏం భయపడద్దండి, దేవుడు గొప్ప అద్భుతం చేస్తారు, నేను కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాడు. దేవుడు చేసే ఆ మహిమను మనం అందరం కల్లారా చూస్తామంటే దేవుడు ఆ గొప్ప మహిమను ఈ రోజు చూపించాడు. ఆమేన్. దేవుడు కల్లారా కార్యం జరిగించాడు. తీసేయాలి అని చెప్పారట చిన్న బిడ్డను, కానీ దేవుడు కృప చూసి అద్భుతమైన కార్యం బిడ్డ పట్ల చేశారు. దేవునికే స్తోత్రం కలుగును గాక. దేవా నీకు అసాధ్యమైనదంటే ఏది లేదు, సమస్తం నీకు సాధ్యం. ఈ గొప్ప కార్యం చేసిన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచు వేడుకొంచున్నాను తండ్రి. అపజయమేనా, ఎప్పుడు అనారోగ్యమేనా, ఎప్పుడు అప్పుల బాధలేనా, ఎప్పుడు అశాంతి అసమాధానమేనా, ఎప్పుడు ఇంట్లో గొడవలేనా, ఎప్పుడు ఏమి జరుగుతుందోననే టెన్షనేనా,
అన్ని సమస్యలేనా? శపితమైన జీవితం నుండి విడుదల పొందాలను